సాయిరామ్ జై బాల్ మనం అందరం చెప్పుకుందాం. నా వెనకాల మీరు కూడా ఒకసారి చెప్పండి. సిరిడి ప్రవేశమే సిరిడి ప్రవేశమే నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును. తిరుగు
సాయి సాయి ప్రసాద్ పట్టించుకోలేదు. షిరిడి సాయి ప్రేమ మందిర్ ఆదివారిపేట. ఇక్కడ గతంలో 1995లో వేప చెట్టు కింద చిన్న సాయిబాబా వారు ఉండేవారు. ఆ సాయిబాబా గారు ఉన్న టైంలో ఇటు వెళ్తూ బడేటి కోటరామారావు గారు మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని చూసి ఖాళీ స్థలం చాలా ఉందగా అక్కడ సాయిబాబా గుడి కట్టండి అని నాకు చెప్పారు. ఆ టైంలో ఈ ప్లేస్ కావాలి అన్నయ్య గారు అంటే ఈ ప్లేస్ అంతా గుడికి హ్యాండ్ ఓవర్ చేసి ఆయన కూడా సహకారాలు అందించారు. అలాగే ఈ గుడి నిర్మించాక ఇక్కడ సాయి సేవకులు రావడం ఇదంతా వేరు వేరు కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడ అనుకున్న రోజుల్లో బాబాగారి దయతో ఇక్కడ సాయి సేవకులు చాలా అద్భుతంగా వస్తున్నారు. ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుందంటే ఆ సాయి సేవకుల వల్లే దినదిన అభివృద్ధి చెందుతుంది. డబ్బులు తీసుకొస్తాం పెద్ద అంత ఏమీ ఇది కాదు. సేవకులు లేకపోతే మనం ఏమీ చేయలేం. సేవకుల వల్లే ఇదంతా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని. ఆ బాబాగారే ఆ సేవకులను రప్పించుకున్నారు. ఆ సేవకుల వల్ల ఇదంతా జరుగుతుంది. ఇది 6వ వార్షికోత్సవం. ఏలూరులో చాలా ఘనంగా జరిగే షిరిడి సాయి కార్యక్రమాలు ఉన్నాయంటే షిరిడి సాయి ప్రేమ మందిరంలో జరుగుతున్నాయి. అలాగే మొన్న బడేటి చంటి గారు గెలవంగానే వెనకాల స్థలం కావాలని నేను అడిగాం. వెనకాల స్థలం కూడా అన్నదానానికి ఆ బడేటి చంటి గారు కూడా దానికి డోనర్గా ఇచ్చేశారు స్థలాన్ని, మున్సిపాలిటీ స్థలాన్ని. దాన్ని కూడా బాబాగారి ఆశీస్సులతో అక్కడ కూడా అన్నదాన సత్రం కట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇలాగే ఇక్కడ సేవకులు ఇంకా పెరిగి బాబాగారికి ఇక్కడ అభివృద్ధి బాగా జరగాలని బాబాగారిని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ అనుకున్న పని బాబాగారి దగ్గర కంపల్సరీ జరుగుద్ది. బాబాగారి సేవలో అందరూ కావాలని, సేవకులందరూ ఇలాగ చేయాలని ఇంకా కోరుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని, సేవకులందరూ వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం.